దిస్ ఈజ్ సిరిచల్ల. మేమైతే ఈరోజు ఎగ్జిబిషన్కి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో పరిమళ హోమ్ ఫుడ్స్ది ఆఫ్లైన్లో స్టాల్ పెడుతున్నారని చెప్పి అందరికీ తెలుసు కదా, దానికోసం రెడీ అయి వెళ్తున్నాము. సో అమ్మ వాళ్ళందరూ మార్నింగే వెళ్ళిపోయారనమాట. ఇది వచ్చేసి మనకి ఓమ్ కన్వెన్షన్ నార్సింగ్లో జరగబోతుంది ఎగ్జిబిషన్ ఈరోజు. సో అమ్మ వాళ్ళు, వదినలు, అన్నలు అందరూ ఫస్ట్ వెళ్ళిపోయినరు. మేమేమో పిల్లలకి లంచ్ పెట్టుకొని నేను తిని వీళ్ళని రెడీ చేసి ఒక స్లీప్ వేసింది ఈశాన్వి. లేట్గా లేచిండ్రు అండ్ మళ్ళీ ఇంకొక స్లీప్ అనమాట. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ప్రశాంతంగా వెళ్దాము అని బయలుదేరుతుంటే వాళ్ళు కాల్ చేసి వడియాలు తీసుకొని రమ్మని చెప్పిండ్రు. సో ఇప్పుడు వడియాలు ప్యాకింగ్ అవుతుంది, చూపిస్తా. సో అక్కడ నుంచి వాళ్ళు కాల్ చేస్తే మేము ఇంట్లో ఇంకా వడియాలు తీసుకొని వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ వెళ్ళాలి ఊరికేనే మేము, బట్ ఇంకా వాళ్ళు కాల్ చేసి వడియాలు అయిపోయినాయి, ఇంకా వడియాలు తీసుకొని రండి అని అంటే ఇప్పుడు వడియాలు ప్యాక్ చేసుకొని వెళ్తున్నాము. సో ఇవే యాక్చువల్లీ ఇక్కడ అన్నీ కూడా కవర్లో డంప్ చేసేసాను అంట. సో ఇట్లా మొత్తం అన్నీ తీసుకొని వెళ్తున్నాము. ఎన్ని అయింటాయి దీంట్లో? ఒక 40 అయింటాయా? 40-50. గర్ల్స్ రెడీ? వావ్! ఈశాన్వి నువ్వు? ఆర్ యు రెడీ బేబీ? రెడీ? ఒకటే షూ వేసుకున్నవే, ఇంకో షూ వేయలే అమ్మా. దా షూ వేస్తారా? ఈశాన్వికి ఎన్ని సెట్స్ ఆఫ్ షూస్ అసలు. ఈరోజు ఈ డ్రెస్కి ఈ బ్లాక్ షూ సెట్ అయితే అని చెప్పి వేస్తున్నాను అనమాట. ఇది యాక్చువల్లీ పునత్ ఫేవరెట్ షూస్. అన్నిటి సెట్ అవుతాయి ఈ బ్లాక్ షూస్ యాక్చువల్లీ. అండ్ షార్ట్స్ పైన ఇంకా బాగుంటాయి. సో ఈరోజు ఈశాన్వి ఇంకా శ్రీత ఇద్దరు కార్డ్ సెట్ చేసుకున్నారు. వీడియో తీస్తుంది ఎవరు? శ్రీత. అగు అమ్మా, లేస్ కట్టుకోవాలమ్మా. లేస్ కట్టుకోవాలి. ఇలాంటిగా బ్యాగ్ తీసుకొని బాయ్ చెప్పి వెళ్ళాలి ఇప్పుడు, ఓకేనా? ఆగు, మరి లేస్ కట్టుకోవాలి కదా. సరే చలో తీసుకో, బ్యాగ్ తీసుకో. బాయ్ 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 ఈశాన్వి. మంచిగా మోస్తుంది. బాయ్. అమ్మకి ఇచ్చేసే బ్యాగ్. అమ్మ బ్యాగ్ అది అమ్మకి ఇచ్చేసే. అమ్మకి మేమైతే ఇంటి నుంచి క్యాబ్లో స్టార్ట్ అయ్యాము. బికాజ్ అన్నలు, నాన్న అందరు కార్ తీసుకొని వెళ్ళిపోయారు. సో మాకు కార్ లేకుండే, అండ్ ఆల్సో నాకు కార్ డ్రైవ్ చేయడం కొంచెం కష్టం కాబట్టి క్యాబ్ బుక్ చేసేసుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి ఓమ్ కన్వెన్షన్ నార్సింగిలో జరగబోతుంది కాబట్టి మా ఇంటి నుంచి అక్కడ కన్వెన్షన్ వరకు ఆల్మోస్ట్ 1 అవర్ పట్టిందనమాట. సో మేము అవుటర్ రింగ్ రోడ్ మీద నుంచి తీసుకొని వెళ్ళారు క్యాబ్, బట్ స్టిల్ ఇట్ వాస్ షోయింగ్ 1 అవర్. ఇంకా అట్లా ట్రావెల్ చేసి ఆడుకుంటూ పిల్లలతోని కార్లో ట్రావెల్ చేయడం అంటే ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. బికాజ్ ఎక్కువ కింద వదిలేయలేం కదా, చిన్న ప్లేస్ ఉంటుంది, దాంట్లోనే వాళ్ళు ఇంకా ఆడుకోవడము, ఏడవడము, కొట్టుకోవడం అన్నీ అయినాయి అనమాట. సో ఫైనల్లీ మేమైతే ఇక్కడ ఎగ్జిబిషన్కి వచ్చేసాము. అండ్ స్టాల్ నెంబర్ 80 ఉండే మాది పరిమళ హోమ్ ఫుడ్స్. సో చాలామంది వచ్చారు, ఎంత హ్యాపీ అనిపించిందో. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఈ వీడియోలో ఉన్నారో డెఫినెట్గా కమెంట్ చేయండి. సో నేను కొన్ని క్లిప్స్ తీసుకున్నాను, దాంట్లో కొంతమంది కనిపించారు, వాళ్ళందరూ కూడా కమెంట్ చేయండి. ఇట్ ఫీల్ సో హ్యాపీ. ఓన్లీ కలవడమే కాకుండా ఈశాన్వికి చాలామంది గిఫ్ట్స్ కూడా తీసుకొని వచ్చారు, టాయ్స్. అదైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది. ఈ ఇండియా ట్రిప్లో నాకైతే చాలా స్పెషల్ మెమరీస్ అయితే పక్కా ఉంటాయి. అండ్ వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీ డెఫినెట్లీ ఈ ఎగ్జిబిషన్స్లో మీ అందరినీ కలవడం. పరిమళ హోమ్ ఫుడ్స్ నుంచి కూడా ఒక స్టాల్ పెట్టాము, అది అందరికీ తెలుసు, దానికోసమే అందరు రావడం జరుగుతుంది. లిటరలీ చెప్పాలంటే ఎగ్జిబిషన్ ఉంటుంది అంటే ఎన్నో డేస్ నుంచి మాకు ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది అనమాట. అండ్ ఆనెస్ట్లీ ఇంతమంది వస్తారు, ఇంత ప్రేమ చూపిస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఒక్కరొకరు వచ్చి అక్క మేము మీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తాం, మీ వ్లాగ్స్ చాలా రియల్ ఉంటాయి, మా ఫ్యామిలీలో ఒకరు
మాట్లాడుతున్నారు అన్నట్టే ఉంటుంది. అండ్ లిటరలీ ఎంతమంది ఏం చెప్పినారంటే నాకు, అదేంటి మీరు వీడియోలో ఎట్లయితే మేము మిమ్మల్ని చూస్తామో ఇప్పుడు అట్లనే అనిపిస్తుంది, మాకు కొత్త అనిపించట్లే మిమ్మల్ని చూస్తే, ఎందుకు ఆ ఫీలింగ్ వస్తుంది అని చాలామంది చెప్పిండ్రు. అక్కడ స్టాల్ ఉంది పరిమళ హోమ్ ఫుడ్స్ది. బట్ స్టిల్ ఆడోళ్ళకి ఇంతగానం షాపింగ్ చుట్టుముట్టు ఉంటే అసలు షాపింగ్ చేయకుండా ఉండగలుగుతామా మనము? సో మేము కూడా షాపింగ్ చేద్దామని చెప్పి అన్ని స్టాల్స్ దిగినాం అనమాట. అండ్ నేనైతే కొన్ని డ్రెస్సెస్ కూడా కొన్నాను. ఇన్ని స్టాల్స్ ఉన్నాయి కదా, ఒక్క దాంట్లో కూడా రిపీట్ స్టాక్ లేకుండా తెలుసు. నేను అదే చూస్తూ ఉండే, ఇన్ని స్టాల్స్ ఉన్నాయి, ఒకటే వెండర్ దగ్గర మనం తెస్తారా, స్టాల్స్లో ఏమైనా మనకి అవుట్ఫిట్స్ కానీ జ్యువెలరీ కానీ రిపీట్ అయి ఉంటుందా అని చెప్పి. బట్ చాలా బాగుండే, అసలు రిపీట్ అవ్వలేదు. అండ్ నాకు నచ్చిన కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను, జ్యువెలరీ కూడా తీసుకున్నా. అక్కడ ఎగ్జిబిషన్లో నన్ను కలిసిన వాళ్ళు చాలామంది ఏమన్నారు తెలుసా, యాక్చువల్లీ మేము మీ వీడియోలో చూస్తాం కదా దాంట్లో లావు అనిపిస్తారు, బట్ రియల్గా ఇక్కడ చూస్తే మీరు చాలా బక్కగా ఉన్నారు, చిన్నగా కనిపిస్తున్నారు అని చెప్పి అన్నారు. ఇంకా ఆడవాళ్ళకి బక్కగా అయినా అంటే ఒక ఫుల్ కాంప్లిమెంట్ లాగా తీసుకుంటాం కదా. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయినా అనమాట దీని గురించి. సోషల్ మీడియాలో మనకి నెంబర్స్ మాత్రమే కనిపిస్తాయి, ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్, వ్యూస్ అట్లా. కానీ ఇట్లా ఫేస్ టు ఫేస్ కలిసినప్పుడు ఆ నెంబర్స్ వెనకాల ఉన్న ప్రతి ఒక్కరు కనిపిస్తారు. అప్పుడే కదా ఆ బాండ్ ఎంత జెన్యూన్ అనేది అర్థమవుతుంది. చాలామంది ఇంకా ఈశాన్విని చూడడానికి స్పెషల్గా వచ్చినారనమాట. అమ్మో స్క్రీన్లో కన్నా ఇంకా క్యూట్ ఉంది రియల్గా, ఒక్కసారి ఎత్తుకోవచ్చా, ఒక్క ఫోటో దిగొచ్చా ఈశాన్వితో అడిగినారు అనమాట. నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. ఈశాన్వి జస్ట్ పుట్టి 1 year అయింది, బట్ స్టిల్ ఎంతమంది ఫ్యామిలీస్ తనను ఓన్ చేసుకున్నారు, ఎంత మంచి లవ్ చూపిస్తున్నారు. అందరి బ్లెస్సింగ్స్ పక్కా తనకు ఉంటాయి అని చెప్పి నేనైతే భావిస్తా. అండ్ నేను ఈశాన్వి వీడియోస్ పెడతా కదా, సో దాంట్లో మరి చేసే అల్లరి పనులు, క్యూట్ పనులు అన్నీ పెడతా కదా, అందరూ వచ్చి అదే అడగడం, ఈశాన్వి నువ్వు టేబుల్స్ ఎక్కుతున్నావు, నువ్వు చైర్స్ ఎక్కుతున్నావు, అమ్మకి ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు ఎంత క్యూట్ ఉన్నావు నువ్వు అని ఇవన్నీ చెప్పడం అనమాట. అండ్ ఆల్సో ప్రతి ఒక్కటి చూస్తాం మేము సిరి అని చెప్తూ ఉండే. ఇట్లా మధ్యలో దఫాలు ఇట్లా మేము వస్తూ ఉండే అనమాట షాపింగ్ చేసుకోవడానికి. అండ్ అక్కడ కూడా ఉండాలి కదా పరిమళ హోమ్ ఫుడ్స్లో బిల్డింగ్ అండ్ ఆల్ మొత్తం అంతా కూడా అన్నలు వదిన వాళ్ళే చేసినారనమాట. సో మధ్యలో ఇంకా అక్కడ ఇట్లా ఏమంటారు, ఒకరు వెళ్తే ఇంకొకరు షిఫ్ట్ సిస్టమ్ లాగా చేసి షాపింగ్ కూడా చేస్తుండే. సో నేను ఇంకా వదిన వచ్చి కొన్ని షాపింగ్ చేసినాము. అండ్ అలేఖ్య ఇంకా వదిన వాళ్ళు ఒకసారి, అట్లా మళ్ళీ నేను అలేఖ్య వదిన ఒకసారి, అమ్మ నేను ఒకసారి, మళ్ళీ నేను అమ్మ వదిన, అట్లా షిఫ్ట్ సిస్టమ్ లాగా పెట్టుకొని షాపింగ్ కొన్ని చేసి మొత్తం అన్నీ ఎక్స్ప్లోర్ చేసినాం అనమాట. ఈ ఈవెంట్లో మమ్మల్ని కలిసి మీరు ఎలా ఫీల్ అయ్యారు నాకు కమెంట్ చేయండి, ఇది కూడా ఓకేనా. అండ్ నాకు ఎక్కువగా నచ్చింది ఏంటి అని అంటే ఆ ఫ్యూ మినిట్స్ ఇంటరాక్షన్ ప్రతి ఒక్కరితోని నాకు చాలా ప్రెషస్ అనిపించింది. అందరు చెప్పిన ఒక మాట బాగా టచ్ చేసింది, మీ వీడియోస్లో యాక్టింగ్ ఉండదు, ఎవ్రీథింగ్ చాలా రియల్గా ఉంటుంది అని చెప్పారనమాట. ఆనెస్ట్లీ అదే ఎప్పుడు నేను ట్రై చేస్తా, పర్ఫెక్ట్గా అనిపించాలి, పర్ఫెక్ట్గా కనిపించాలి అండ్ రియల్గా ఉండాలని చెప్పి ఇట్లా న్యాచురల్గా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను అనమాట. మా లైఫ్లో జరిగే హ్యాపీ మూమెంట్స్, కొన్ని స్ట్రెస్ఫుల్ మూమెంట్స్, ట్రావెల్ చేసే వీడియోస్, బేబీ ట్యాంట్రమ్ వీడియోస్, బేబీ జాయ్ఫుల్గా ఉండే వీడియోస్, టయర్డ్గా ఉన్న వీడియోస్ మా అందరివి, అవన్నీ కూడా ఎలా ఉన్నాయో అట్లనే మీ అందరితో షేర్ చేస్తుంటా కదా, అందుకే అందరు కనెక్ట్ అయ్యారు అనుకుంటా న్యాచురల్గా. అందుకే ఇంకా చాలామంది కూడా మా ఇంట్లో వాళ్ళని చూస్తున్నట్టే ఉంది అని కూడా చెప్పారు. సో అది నాకైతే బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అవార్డ్స్ కన్నా, ఈ వ్యూస్ కన్నా, సబ్స్క్రైబర్స్ కౌంట్ కన్నా ఈ మాట చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అండ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం ఇట్లా సబ్స్క్రైబర్స్ అందరినీ కలిసి మంచిగా ఒక ఇంటరాక్షన్ పెట్టుకోవడము. ఓకే థ్యాంక్ యూ అండి. యా షీస్ గుడ్, వెళ్ళింది అక్కడ. చెప్పు ఫ్లాక్స్ సీడ్, పల్లి పౌడర్, సాంబార్ పౌడరు చేసుకున్నారు. సూపర్ అండి, థ్యాంక్ యూ. అదే అందుకే నేను వెంటనే ఇట్లా టేస్ట్ చేసి ఇలాంటి కమెంట్స్ వింటుంటేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ యూఎస్లో నేను చేసే వీడియోస్ చాలామంది అన్నారు మేము కనెక్ట్ అవుతాము, అండ్ ఆల్సో మీరు చేసిన ప్రతి సెలబ్రేషన్లో మేము పార్ట్ అయినట్టే, ఎందుకనంటే అట్లా చూసి మేము కూడా మా వాళ్ళకి చేయాలి అని అనుకుంటాము, ఒక రిఫరెన్స్ వీడియో లాగా అని చెప్తూ ఉన్నారనమాట. సో మా జర్నీని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.
అండ్ మీ సపోర్ట్ లేకపోతే డెఫినెట్లీ నేనైతే ఈ స్టేజ్లో ఉండేదాన్ని కాదు, మేమందరం కూడా. అండ్ టుడే నేను ఇండియాకి వచ్చి మీ అందరినీ ఫేస్ టు ఫేస్ కలవడం, మీ హగ్స్, స్మైల్స్, బ్లెస్సింగ్స్ అన్నీ నాకు చాలా మ్యాటర్ చేసినాయి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే కమెంట్స్లో ఇప్పుడు నేను పెట్టే వీడియోస్కి నెగిటివ్ కమెంట్స్ వస్తాయి, పాజిటివ్ కమెంట్స్ వస్తాయి. చెప్పాలంటే 99.9% అన్నీ పాజిటివ్గానే వస్తాయి. ఆ ఏదో 0.1% నెగిటివ్ వస్తాయి అనమాట. అండ్ ఆనెస్ట్లీ చెప్పాలంటే ఆ నెగిటివ్ కమెంట్స్ నేను డిలీట్ చేసేస్తాను. ఎందుకు ఉంచాలి? ఇంకోరు కమెంట్ పెట్టిండ్రు, ఈమె నెగిటివ్గా పెట్టేవని డిలీట్ చేసేస్తుంది అని చెప్పి. ఎందుకు ఉంచాలి నెగిటివ్ కమెంట్స్? నేను ఏమైనా నెగిటివ్ కమెంట్ కోసం పెట్టుకున్నాను ఈ ఛానల్ని? లేదు కదా. సో నేను ఎట్లయితే పాజిటివ్గా గుడ్ మూమెంట్స్, హ్యాపీ మూమెంట్స్ మీతో షేర్ చేస్తున్నానో అట్లానే మీ దగ్గర నుంచి కూడా ఒకవేళ నచ్చితే పాజిటివ్ ఫీడ్బ్యాకే నేను ఫీడ్బ్యాక్ కోసమే వెయిట్ చేస్తాను తప్ప నెగిటివ్ ఫీడ్బ్యాక్ కోసం నేను వెయిట్ చేయట్లేదు. అండ్ ఒకవేళ మీకు ఆ వీడియో నెగిటివ్గా అనిపిస్తుంది అని అంటే, నీకు నచ్చట్లేదు అంటే ప్లీజ్ స్కిప్ చేసేసేయండి. అంతేగా నెగిటివ్గా పెట్టి ఒకరి కాన్ఫిడెన్స్ని డౌన్ చేయొద్దు. మళ్ళీ ఇది కూడా నా ఒపీనియన్ అనమాట. సో నా ఛానల్లో నా ఒపీనియన్స్ ఓన్లీ మ్యాటర్స్ కాబట్టి నేను నెగిటివ్గా వచ్చే కమెంట్స్ డిలీట్ చేసేస్తాను. ఇఫ్ ఎట్ ఆల్ అది నాకు బాగా గుచ్చుకుంది, నేను ఒకవేళ రియాక్ట్ అవ్వాలి అంటే నేను డెఫినెట్గా ఒక మంచి రిప్లైతోనే మీకు కమెంట్ బ్యాక్ చేస్తాను. సో ఈ ఎగ్జిబిషన్లో బయట మనకి ఒక పిల్లలకి కిడ్స్కి ప్లే జోన్లా కూడా పెట్టారనమాట. సో ఇక్కడైతే ఈశాన్వి అలౌడ్ లేకుండే. సో నేను పిల్లల్ని తీసుకొని పోయినా అక్కడికి. శ్రీహిత వెళ్ళి మంచిగా ఆడుతుంది, నేను ఈశాన్విని పట్టుకొని కింద ఆడిపిస్తున్నాను అనమాట. ఇది స్లైడ్. ఏ బంబు డాన్స్ మమిడి కనాల మీద మబ్బులేమం ఎందుకు? అక్క ఇది పుటమ్మా, అక్క ఇది, అక్క ఇది ఈశాన్వి, శ్రీహిత ఇది శ్రీహిత. అక్క ఇది, అక్క ఏది చిటి, అక్క ఏది? దానికి వెళ్దామా? ఇంకా ఎవరెవరైతే ఈ 2 ఎగ్జిబిషన్స్కి రాలేకపోయారో నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా పెట్టే ఎగ్జిబిషన్స్లో పక్కా రండి. మనం అందరం కలుద్దాము, మంచిగా టైం స్పెండ్ చేద్దాము, మంచిగా ఒక క్యూట్ ఇంటరాక్షన్ పెట్టుకుందాము అండ్ విల్ హ్యావ్ ఫన్. ఇంకా నా దాంట్లో ఎట్లా అనిపించింది నాకు అంటే, ఎస్పెషల్లీ న్యూ మదర్స్, యంగ్ గర్ల్స్, ఫ్యామిలీస్ అందరు వచ్చి మాట్లాడడం చాలా ఎమోషనల్ అనిపించింది. అంటే కొన్ని కాంవర్సేషన్స్ అయితే నేను మర్చిపోలేకపోతున్నాను అనమాట. డిఫికల్ట్ టైంలో మీ వీడియోస్ చూసి నవ్వుకున్నాము అన్న వాళ్ళు చాలామంది ఉండే. ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఎంతమంది చెప్పారో, మీ జర్నీ చూసి చాలా కనెక్ట్ అయ్యాము మేము అండ్ చాలా ఫాలో అయ్యాము. ప్రెగ్నెన్సీ డయట్ కానీ మెయింటైన్ చేయడం కానీ, ఇంకా ప్రెగ్నెన్సీలో నేను చేసిన వర్కౌట్స్ కానీ, నేను మంచిగా ట్రెడిషనల్గా రెడీ అయ్యి వెస్టర్న్లో రెడీ అయ్యి ఫోటోషూట్ తీసుకోవడం కానీ అవన్నీ మంచిగా ఫాలో అయినారంట, నచ్చినాయంట. సో నాకు కూడా బాగా అనిపించింది అవంతా ఫీడ్బ్యాక్ తెలుసుకుంటూ ఉంటే. సో ఇక్కడితోనైతే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఎగ్జిబిషన్ చాలా బాగా జరిగింది. నాన్నతో కూడా అదే మాట్లాడుతూ ఉన్నాను అనమాట. సో అక్కడంతా వాయిస్ ఫుల్ డిస్టర్బెన్స్ కొందని కట్ చేసేసిన. సో హోప్ యూ హ్యావ్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ more updates. Until then, take care, bye-bye, and also see you in the next video. Next ఎలాంటి వీడియోస్ పెట్టాలో నాకు డెఫినెట్గా కమెంట్ చేయండి. I'll try.